ఇంకోటేంటంటే ఏపీ డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడమంటే ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే ఇటీవల కొన్ని వార్తలు కూడా అసెంబ్లీ నుంచి వెళ్తూ కూడా కొన్ని పరిష్కరించారు సమస్యలు అని వింటాను. ఎలా చూస్తున్నారు? మీకేమనిపిస్తుంది డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి చూద్దామండి ఆయన పనితీరు ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు కొత్తగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ, కొత్తగా జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, కొత్తగా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కానీ బాగా పనిచేయాలి అనుకుంటారు. తప్పేం కాదు. మనం అసలు ఆ విషయంలో ఆయన్ని ఎగతాళి చేయడానికి కానీ, ఒక మాట అనడానికి కానీ వీలు లేదు. అతను చాలా చిత్తశుద్ధితో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఏం చేస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు 5 శాఖలు ఉన్నాయి ఆయన కింద. 5 శాఖలతో ఆయన పనితీరు ఎలా ఉంటుందో చూద్దాము. ఆ అవాకులు చవాకులు ఎగతాళి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఒక్కటైతే వాస్తవం, అతని దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నంత మొండితనము పట్టుదల అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంతవరకు మనం అతన్ని నమ్మొచ్చు. ఆ మొండితనము పట్టుదలని పని విధానంలోకి మార్చగలుగుతాడా లేదా అనేదే ఇప్పుడు ప్రశ్న. రైట్ అది కనుక జరిగింది అనుకోండి 100% ఈజ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే 21 పోటీ చేశాడు, 21 గెలిచాడు. అంటే 100% ప్రధాన ప్రతిపక్షం లెక్క కదా. అందుకని ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ బాగా రాజకీయాల్లో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది మనకి. అది ఏదైనా కాదు అని తేలింది అనుకోండి, అప్పుడు చూసుకోవచ్చు. అంటే మీకేమనిపిస్తుంది అంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ చూస్తున్నప్పుడు అంటే ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అట్లేం స్పెషల్ గా ఏమి లేదండి అసలు. అంటే ఇప్పుడు గతంలో చాలా సార్లు తను రాజకీయానికి అన్నారు చాలా మంది, సినిమాల్లో అంటే చాలా మంది అన్నారండి. అంటే అతను మాట నిలకడలేదు, ఇలా రకరకాలుగా మాట్లాడాడు. కానీ దాదాపు 1 సంవత్సరం నుంచి చాలా నిలకడగా ఉన్నాడు. ఇంత టైం చాలు ఒక మనిషిని ఏదైనా అనుకోవడానికి. అతని దగ్గర నిలకడైతే వచ్చింది, ఒక ఆశ అయితే వచ్చింది. ఏంటి? గెలవటం ద్వారా నేను రాజకీయాలకు పనికొచ్చే పీస్నే, అంటే నేను పనికొచ్చే మెటీరియల్ నేనే ఆయన నమ్మాడు. ఇప్పుడు ప్రజలు కూడా దాన్ని ప్రూవ్ చేశారు. కాబట్టి దీంతో పని విధానంలోకి ఎట్లా మార్చుకుంటాడు, ఈ షార్ప్నెస్ ని, స్పాంటేనియస్ గా అతను నాకు ఇప్పటికిప్పుడు పరిష్కారం కావాలి అనే మనస్తత్వం, వీటితోటి ఎంతవరకు ప్రజలకు ఏం చేస్తాడు అనేది. పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అనుకోవచ్చా ఏపీ రాజకీయాల్లో? అంటే అతను ఎంటర్ అయిన తర్వాతే రాజకీయ పరిణామాలు మారినాయి అనుకోవచ్చా? అంటే అతను ఒక కెటలిస్ట్ లాంటి వాడు, గేమ్ చేంజర్ అని నేను అన్నాను. గేమ్ చేంజర్ అంటే ఏంటంటే గేమ్ మొత్తాన్ని మార్చేవాడిని గేమ్ చేంజర్ అంటారు. అతను ఏంటంటే ఉడికే ఆహారం ఇంకొంచెం త్వరగా ఉడకటానికి పనికి వచ్చే కెటలిస్ట్ లాంటి వాడు. అతనికి ఉత్ప్రేరకం అంతవరకే చూడాలి. గతంలో అంటే ఎన్డీఏలో నేను చంద్రబాబు నాయుడు జాయిన్ అవ్వనని చెప్పేసి గతంలో ఒక డిస్కషన్ అయిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత అంటే అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది అంతా కూడా, జైలు గోడల దగ్గర నుంచే కదా. అంటే ఒకటండి, ఇది చాకచక్యం అంతా మోడీ, పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక పావు మాత్రమే. అది మోడీ వేసిన, మోడీ చేతిలో ఉన్న పావు పవన్ కళ్యాణ్. మీరు కావాలంటే పాత రికార్డ్స్ తీసి చూడండి. నాకు హైకమాండ్ నుంచి రూట్ మ్యాప్ రాలేదు అన్నాడు ఒకసారి. అంటే వాళ్ళ మనిషి అతను. చంద్రబాబు నాయుడిని ఆ పక్క చూపులు చూడకోకుండా మన వైపే ఉంచేటట్లుగా నువ్వు అతనికి కాపలాగా అని పెట్టుకున్నాడు, ఒక గార్డ్ గా పెట్టుకున్నాడు మోడీ. అంటే ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళ్తాడేమోననే ఉద్దేశంతో అతన్ని ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి చేత అరెస్ట్ చేయించి అలా అయినా తన దగ్గరికి వస్తాడని మోడీ చూశాడు. అది అయిపోయిన తర్వాత నువ్వు మాతో రావాల్సిందే అని. ఇక చివరికి ఫైనల్ గా ఏంటంటే వ్యవస్థలన్నీ మా చేతిలో ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ మా చేతిలో ఉంటది, లేదు యంత్రాంగం అంతా మా చేతిలో ఉంటది, నువ్వు మాతో ఉంటేనే నువ్వు గెలవగలుగుతావు, నీకు ప్రజల్లో బలం ఉండొచ్చు, కానీ వ్యవస్థల్ని తోటి మ్యానిపులేట్ చేయగలిగేది మేమే అనే మాట చెప్పి అతన్ని పొత్తులోకి తెప్పించుకున్నారు. అది ఇది బలవంతపు ఏమంటారు, నన్ను ప్రేమిస్తావా లేదంటే యాసిడ్ పోయినా అడిగినట్లుగా ఇది ఒక బలవంతపు స్నేహం, ఒప్పందమే. అంటే దానికి కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే 6 లోక్సభ సీట్లు అడిగిన దగ్గరే వాళ్ళ సంగతి ఏంటో అర్థమైపోయింది. ఒకవేళ రేపొద్దున చంద్రబాబు నాయుడు గెలిస్తే తోక జాడించకుండా ఉండాలి అంటే ఒక స్మార్ట్ నెంబర్ మన దగ్గర పెట్టుకోవాలి అని మోడీ ఆలోచించాడు. ఒప్పించుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు. 6 సీట్లు ఇవ్వడం అంటే ఆప్షన్ కూడా లేదు, అది ఆప్షన్ లేకుండా చేసి ఒప్పించుకున్నాడు.
ఇప్పుడు ఒక పెళ్లి కూతురికి పెళ్లి చెడగొట్టారండి ఎవరో ఉమ్, ఎవరో కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునేవాడే చెడగొట్టాడు. ఉమ్. అప్పుడు హీరో లాగా వచ్చాడు, నేను పెళ్లి చేసుకుంటాను అని. ఇంకా అది ఎలాగో ఆప్షన్ చెడిపోయిన పెళ్లి చెడిపోయింది. అంతే ఇక. అలా అయిపోయింది ఆ రోజు. కానీ అంటే ఇది నిలబడుతుంది అంట. అంటే గతంలో కూడా ఇలాగే మూడు పార్టీలు కలిసి పోటీ చేసి ఉమ్. అప్పుడు చంద్రబాబు నాయుడు నెగ్గాడు. తర్వాత మళ్ళీ ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు నిలబడి కంటిన్యూ అవుతుందా లేకపోతే మళ్ళీ ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఒకవేళ విడిపోయింది అనుకుందాం, అప్పుడు ఏంటి ఏమి పరిస్థితి? నష్టం జరగదండి. ఉమ్, ఒకవేళ బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తాను, ఎన్డీఏ నుంచి బయటకు వస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటే దానికి ఒక ప్రత్యేక కారణం లేకుండా చంద్రబాబు నాయుడు రాడు. రాడు. ఆ ప్రత్యేక కారణం ఏమై ఉంటది? ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అవసరాల దృష్ట్యా, ఆకాంక్షల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పనిచేయకపోతేనే చంద్రబాబు నాయుడు ఆ మాట అంటాడు. ఉమ్, ఆ ఆ పనులు చేయని కాడికి, ఆశలు ఆకాంక్షలు నెరవేర్చని కాడికి బీజేపీ తోటి ఎందుకు ఉండాలి అసలు? ఉమ్, అలాంటి పరిస్థితి వస్తే విడిపోతారు. ఉమ్. అప్పుడు మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి మరి మరి ఇటా అటా అనేది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి ఆ సంగతి. అంతే ఇక. బీజేపీకి వెళ్తారా లేదా టీడీపీకి వెళ్తారా అనేది అది తెలియదు. ఆయన ఇష్టం. అది ఉమ్.